ఎందుకో హిందూ మతమే సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంది అందరికీ. హిందూ మతంలో హిందువులుగా ఉన్నవాళ్ళు రాజకీయాల కోసం హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటారు. హిందూయేతర మతాల వాళ్ళు హిందూనే టార్గెట్ చేసుకుంటారు. ఎవరి మతం వాళ్ళది, కలిసి పని చేసుకోవచ్చు కదా, ఎవరు పూజలు వాళ్ళవి, ఎవరు దేవుడికి వాళ్ళు దండం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడే నేను బయట మా ఆఫీస్ బయట చంద్రుడి వాళ్ళ పౌర్ణమి చంద్రుడు బ్రహ్మాండం కనపడుతున్నాడు, దర్గా మీద నుంచి కనపడుతున్నాడు. ఆ రెండు మినార్లు రెండు కనపడతా ఉంటే వాటి నుంచి ఫోటో తీసి ఎంత బాగుంది. చంద్రుడే, మినార్లే. అంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుని మీ క్షుద్ర రాజకీయం కోసం ఈ రకమైన కుయుక్తులు పన్నుతున్నారు. ఎంతసేపు పర్టికులర్గా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనబడే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన మనుగడ కోసం, తన ఉనికి కోసం, పోయిన తన ఉనికిని మళ్ళీ కాపాడుకోవడం కోసం, అది సాధ్యమవుతుందా అవదా అది సెకండరీ, దానికోసం ఎంతసేపు హిందూయిజాన్ని టార్గెట్ చేస్తుంది. మొన్న చూసాం మనం, హిందూ ధర్మ పరిరక్షకుడని పెద్ద పెద్ద పోస్టర్లు వేసి 3 రోజులు 4 రోజులు సోషల్ మీడియాలో కొట్టేశారు. ఆయన ఏం కాపాడాడో, ఏం రక్షించాడో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని అందరికీ తెలుసు. ఎంత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశాడో, ఎంత విధ్వంసం చేశాడో హిందూ ఆలయాలని, హిందూ దేవుళ్ళ విగ్రహాలని తెలుసు, అందరికీ తెలుసు. అయినా మరి జనం మర్చిపోయారు అనుకున్నాడు ఏమో, హిందూ ధర్మ పరిరక్షకుడిని కొట్టించేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుచరుడో లేదా ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొత్త ఎజెండాతో వచ్చాడు. ఆయన మళ్ళీ టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశాడు కూడా. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఒకటే అనుకుంటే, తిరుమలే వీళ్ళ ఫోకస్. ఎందుకంటే తిరుమల అంటే తెలుగు వారందరికీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళకైనా తిరుమల వెంకటేశ్వర స్వామి అనగానే అందరి చూపు అక్కడే ఉంటుంది. అందరి భక్తి చాలా బలంగా నమ్ముతారు. హిందూయేతరులు కూడా నమ్ముతారు. చాలామంది మనం చూస్తే ముస్లింలు చాలామంది వెళ్తారు అక్కడికి, క్రిస్టియన్లు కూడా వెళ్తారు, అందరూ వెళ్ళకపోవచ్చు. అయితే తిరుమల మీదనే ఫోకస్ పెడతారు, తిరుమల మీదనే రాజకీయం చేస్తారు. తిరుమలకి తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది వీళ్ళొక ఆట స్థలం. వీళ్ళు చేసే పిచ్చి పనులకి, వీళ్ళు చేసే అరాచకాలకి, వీళ్ళు చేసే రకరకాల విమర్శలకి, ఆరోపణలు కూడా ఏంటంటే ఆధారాలు ఉండవు, ఏదో ఒకటి బురద జల్లాలి. ఆ బురద జల్లితే హిందువులందరూ కలిసి కడుక్కోవాలి ఆ బురదని. ఇది వీళ్ళ కుట్ర. ఎందుకు ఇంతగా దీన్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటే అర్థం కాదేముందిలే. అలా రాజకీయం చేస్తే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం మీద భక్తులకి అనుమానాలు రావాలి, వీళ్ళు కాపాడలేకపోతున్నారని. ఈయన ఆశ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటంటే, ఈ రకమైన బురద జల్లితే హిందువులకి కూటమి ప్రభుత్వం మీద ఆశలు పోయి మళ్ళీ నన్ను నమ్ముతారు. నిన్నెవడు నమ్ముతాడు? హిందువులు ఎవరు నమ్ముతారా? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన పనులకి, నువ్వు చేసిన విధ్వంసానికి ఎవడన్నా నమ్ముతాడా? ఆ వైజాగ్లో ఉన్న స్వరూపానంద్ అనే ఒక అతన్ని పట్టుకొని మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు ఎవరికి తెలియదు. ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు చేసే కొత్త ప్రచారం ఏంటంటే, తిరుపతిలో ఉన్న గోశాల దాదాపు 2500, 3000 వరకు గోవులు ఉంటాయి. హిందూ మతంలో గోమాతకున్న పవిత్రత, లేకపోతే ఎంత ఆరాధనా భావంతో చూస్తారు, ఇదంతా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏం పట్టుకున్నారంటే, ఈ 3 నెలల్లో 100 ఆవులు చచ్చిపోయినాయి అనేది వీళ్ళు మొదలెట్టిన ఒక ప్రచారం. ఎందుకు చచ్చిపోతాయి 3 నెలలు అంటే? చచ్చిపోవని నేను అనట్లే, ఆవులు కూడా ప్రాణులే, వాటికి హెల్త్ బాగోకపోవచ్చు, వాటికి జబ్బులు వస్తాయి, వాటికి వయసు అయిపోతుంది, చనిపోవని నేను అనడంలా. కాకపోతే వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టగానే అలా గెజెట్ ఉంది కదా, అలా కరపత్రం, ఆ కరపత్రం రాస్తుంది, మీరు అది విజువల్ వేయచ్చు. గోశాల, వధశాల అంట. ఏంది అది?
తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాల కోసం, నిత్య నైవేద్యాల కోసం ఆవుల్ని పెంచుతూ ఆవు పాలతో ఆ నైవేద్యాలు, నెయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటే గోశాల, గోవధశాల అని హెడ్డింగ్ పెట్టి ఆ రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, చైర్మన్గా చేసిన వ్యక్తి కనీసం మినిమం అన్న ఆలోచించొద్దు. మినిమం కామన్ సెన్స్. అరే నేను చైర్మన్గా చేశాను, ఓకే, ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందనుకో దాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నించాలి, ఏ రకంగా దాన్ని చేయాలి? మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక చైర్మన్గా చేశారు, టీటీడీ దృష్టికి తీసుకెళ్లొచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన మాటలు ఏంటండి? నేను అంటున్న మాటలు కాదు, మీరు మాట్లాడిన మాటలు మీ కరపత్రంలో రాసిన మాటలే. గోశాల, గోవధశాల అంట. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుఘోష. అరే మొన్న బర్మాలో, మయన్మార్లో భూకంపానికి కూడా ఇలాంటి పదాలు వాడి ఉండరు. మృత్యుఘోష అంట. 3 నెలల్లోనే 100కు పైగా మృత్యువాత. తప్పించుకునేందుకు గోవుల కళేబరాల చెవి త్యాగుల కత్తిరింపు. అది ఎంత 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 విషం కక్కడం ఇది, ఎంత విద్వేషం ఇది. ఇలాంటి పదజాలం హిందువుల్లోకి చొచ్చుకు వెళితే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. అంటే మీరేం కోరుకుంటున్నారు? ఈ రకమైన ప్రచారం, ఈ రకమైన మాటల వల్ల హిందువుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో లేదా ఇప్పుడున్న టీటీడీ మీద వ్యతిరేకత వస్తే ఎవరికి నష్టం అండి? భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు చైర్మన్గా చేశారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉండొచ్చు చైర్మన్గా, అంతకుముందు ఇంకొక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన రావచ్చు, ఎవరైనా కదా. టీటీడీ అంటే ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. టీటీడీ మీద విషం చిమ్మేలాగా ఈ రకమైన మాటలు మాట్లాడితే మీరు హిందూ మతాన్ని మాట్లాడినట్టేగా. మీరు ఏమన్నా తప్పు మీ దృష్టికి వస్తే టీటీడీ దృష్టికో, లేకపోతే టీటీడీ దృష్టికి మీ ఆనందం మీకు సరిపోదు, మీ లెవెల్ కాదని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇదేం పద్ధతి అండి? ఆ పదాలేంటి? పోషకాహారము, వైద్య సేవల కరువు అంట. ఇది మరీ టూ మచ్. 20,000 కోట్ల రూపాయల నిల్వ ఉన్న ఆస్తులున్న వెంకటేశ్వర స్వామి అండి. నిత్యాన్నదానం నడుస్తూనే ఉంటుంది కదా. అలాంటి దగ్గర 2,500 గోవులకి ఆహారం పెట్టరా? ఆహారం దొరక్క మీరు పెట్టిన ఫోటోలు ఏంటి మీ పేపర్లో కానీ మీరు చూపించినవి కానీ, ఎడారుల్లో ఎక్కడో తిండి లేక ఎండిపోయిన ఫోటోలన్నీ పెట్టి ఈ రకమైన ప్రచారమా? ఏమన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదా. అన్ని వేల కోట్లున్న ఆస్తులున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆవులకి మేత ఆహారం పెట్టకుండా ఆరోగ్యం పట్టించుకోకుండా ఉంటుందా? వయసు మీద పడిన తర్వాత ఆరోగ్యంతో సంబంధం లేదు, అక్కడ ఒకటో రెండో జరిగిపోతుంటాయి. ఎవరికైనా పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా అవి ప్రాణులే. అంతవరకు ఓకే. ఇది ఏ రకమైన ఆనందమో నాకు అర్థం కావట్లా. సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రగల్భాలు ఏమయ్యాయి? ఇది అన్యాయం కరుణాకర్ రెడ్డి గారు. ఇది మీ స్థాయికి తగదు. మీలాంటి వాళ్ళు చేయాల్సిన పనులు కాదు ఇవి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు. ఇది మండిపాటు కాదు, ఇది హిందూ మతానికి గ్రహపాటు. మీరేమో రాజకీయం కోసం చేసిన కామెంటు. ఒక వంట, ఒక రకంగా చెప్పాలంటే ఒక వంట. నాకు తెలిసిన పూర్వాపరం ఏంటంటే, మొన్న తొక్కిసలాటలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఆ అధికారి వీళ్ళు కలిసి చేసిన ఒక బ్రహ్మాండమైన పాకం, ఇది ఒక వంట అన్నమాట. ఇది టీటీడీలో కానీ ఇక్కడ గోశాల పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ మొత్తం అక్కడ ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. ఒక రెడ్డి గారు, సస్పెండ్ అయిన ఒక రెడ్డి గారు ఈ రెడ్డి గారితో కలిసి చేసిన వంట ఇది. ఇంత అరాచకం అవసరం లేదండి. మీరు విమర్శలు చేయాలంటే రాజకీయంగా చాలా ఉంటాయి. దానికోసం హిందూ మతాన్ని, హిందువుల మనోభావాల్ని తాకట్టు పెట్టి హిందువుల ప్రయోజనాలను లేకపోతే వీటన్నిటిని ఫణంగా పెట్టి ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. 100 రోజుల్లో 3 నెలల్లో 100 గోవులు చనిపోతే బయటికి రాకుండా ఉంటుందా? పైగా ఆయన మాట్లాడే మాట ఏంటంటే, అనుమతిస్తే పొక్కులేళ్ళు తీసుకొచ్చి గోవుల్ని ఎక్కడ కళేబరాలను ఎక్కడ పాతి పెట్టారో అవన్నీ తవ్వి చూపిస్తా అంట. అది ఎట్లాగూ జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి మాటలు అనమాట.
ఎందుకు ఇంత విషయం చిమ్మడం అవసరమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం? మీరు హిందువు కాదు, మీరు అన్యమతస్తులని అందరూ మిమ్మల్ని విమర్శిస్తారు. ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉన్నారు మిమ్మల్ని. మీకు హిందువుల పట్ల గౌరవం లేదు, హిందూ మతం పట్ల విశ్వాసం లేదు. ఆ టీటీడీ చైర్మన్గా ఒక పదవిని అనుభవించారు, అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదని నేను అనడం కాదు, మీ మీద ఆ విమర్శ మొదటి నుంచి ఉంది. అన్యమతస్తుడికి జగన్మోహన్ రెడ్డి ఇది ఇచ్చాడని. అయినా సరే కనీసం ఆ బాధ్యతలు నిర్వర్తించినందుకైనా కొంతైనా బాధ్యతగా ఉండి కొంత హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాలి కదా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా. వెంకటేశ్వర స్వామిని మీరు కాపాడేది ఏంటి? ఆయన కాపాడుకుంటాడు, జరుగుద్ది. కానీ ఆ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రకంగా గోశాల, గో వధశాల అని హెడ్డింగులు పెట్టి వాళ్ళు రాయడం, మీరు మాట్లాడడం, వాళ్ళు రాయడం, మీరు కూయడం, ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా? ఇది హిందువులు క్షమించే మాటలా, క్షమించే రాతలా ఇవి? ఈ రకంగా ఎంతకాలం విషయం చెబుతారు? అప్పుడేమో పింకు డైమండ్ పోయిందన్నారు. పింకు డైమండ్ పోయింది, ఎక్కడ పోయిందిరా బాబు అంటే మళ్ళీ అడ్రస్ లేదు. అధికారంలోకి వచ్చారు, పట్టుకొచ్చారు, తీసుకొచ్చారంటే లేదు. 5 ఏళ్ళు దాన్ని ఊసెత్తల. అదేంటి స్వామివారి నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని మాట్లాడారు. చంద్రబాబు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడని మాట్లాడారు. తీశారా బయటికి? ఏంటిది? ఎందుకు ఈ రకంగా నేను స్వయంగా డైరెక్ట్ మాట్లాడితే మీరు హిందూయిజం మీద, హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళ నమ్మకాల మీద, విశ్వాసాల మీద, తిరుమల తిరుపతి మీదనే డైరెక్ట్గా విషయం చెబుతున్నారు. మొదటి నుంచి, ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, ఆయన 7 కొండలు ఎందుకు 2 కొండలు దాని అక్కడి నుంచి మొదలైంది ఇది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు అదే పని మీద ఉన్నారు. మీరు అదే పని, మన లడ్డు ప్రసాద్ కూడా అదే కదా, కల్తీ నెయ్యి వాడారా, ప్రూవ్ అయింది కదా. కాకపోతే మీకు అధికారికంగా వాళ్ళకి చేయలేదేమో కానీ ప్రూవ్ అయింది కదా. మీరు ఎవరెవరితో ఏ డైరీలతో ఒప్పందాలు పెట్టుకొని చేశారో. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఇవాళ కడిగేయక తప్ప. గోవులకు సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించిన, అంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో గోవుల మృత్యుఘోష అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ కరపత్రంగా ఉన్న సాక్షి మీడియా, పేపరు, టీవీ చేస్తున్న ఒక దుష్ప్రచారము లేదా ఒక విద్వేషపూరితమైన ప్రచారము, వీటి మీద మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ హిందూ మతం అనేది వీళ్ళకి సాఫ్ట్ టార్గెట్ గా మారిందా? ఎప్పుడు చూసినా మెయిన్ గా వైసీపీ విషయాన్ని చూస్తే మెయిన్ గా హిందూ మతం మీదనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? సార్ ఇప్పుడు మీరు చాలా క్లుప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీ కంక్లూజన్ స్టార్టింగ్ లోనే చెప్పారు సార్. గోమాత విశ్వమాత, గోవుని ప్రదక్షిణ చేస్తే 3,000,000 దేవతల పుణ్యఫలం లభిస్తుందంటారు. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే, గో చుట్టూ రాజకీయం చేస్తే వాళ్ళకి అంత పాపాలు కూడా వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఈ రోజు మీరు అన్నట్టు తిరుమల కొండ మీద ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎంత చెడ్డ జరుగుతుంది, ఎప్పుడెప్పుడు చెడ్డ జరుగుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు సార్. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలుసో తెలియకో పొరపాట్లు జరిగితే ఏబిఎన్ ద్వారానో మేము సోషల్ మీడియా ద్వారానో అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అయ్యా ఇది సక్రమంగా లేదు, ఇది తప్పు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఆ తప్పుని వాళ్ళు ఎత్తి చూపలేరు కాబట్టి మా ద్వారా, మీడియా ద్వారా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవాళ్ళం సార్. కానీ వాళ్ళు వినకపోవడంతో ఎలాంటి పనిష్మెంట్ వెంకటేశ్వర స్వామి ఇచ్చారో అందరూ చూశారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది, 2 సార్లు పనిచేశారు. గోశాల గురించి కానీ టీటీడీ గురించి కానీ మీకు ఏదన్నా సమాచారం వస్తే ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా, శ్రీవారికి సేవ చేసినారు కాబట్టి ఆ తప్పుని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎందుకు జరుగుతుంది ఈ మరణాలు అన్న దాని మీద మనం ఏదైనా అధ్యయనం చేసి అలాంటివి జరగకుండా, ఒకవేళ నిజంగా జరిగితే సార్, జరిగితే సార్ జరగడం అనేది మీరు అన్నట్టు సహజం సార్. నేను డేటాతో సహా చెప్తాను సార్. ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్ ఈ ప్రభుత్వం వచ్చాక కాదు సార్, నేను ఒకటే టీటీడీ ఈఓ గారిని, శ్యామలరావు గారిని, చైర్మన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. గత సంవత్సరంలో, అంత ముందు సంవత్సరంలో మార్చి, ఏప్రిల్
డేటా ఒక్కసారి తీసి మీరు డైరీ ఫార్మ్ నుంచి బయటకు తీసి భక్తులకు తెలియజేయండి. సార్ నేను ఒకటి విషయం చెప్తున్నా, అధికారులు కానీ బోర్డు సభ్యులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళు వాస్తవాలు చెప్పేదానికి ముందుకు రావాలి సార్. ఏదో కరుణాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మనం కూడా స్టేట్మెంట్ ఎదురుదాడి చేస్తాం అన్నది అవసరం లేదు సార్. మనకు డేటా కరెక్ట్ గా ఉంది సార్. గత సంవత్సరం కూడా ఆవులు చనిపోయినాయి సార్. ఎందుకంటే ఎండాకాలం మార్చి ఏప్రిల్లో బొబ్బల అమ్మోరు ఇది కానీ మీరు అడగండి సార్, ఎవరినన్నా వెటర్నరీ డాక్టర్ని అడగండి, బొబ్బల అమ్మోరు అనేది ఆవులకి సంక్రమిస్తుంది సార్. ఈ ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు ఆవులు సహజ మరణాలు జరుగుతాయి సార్. అది ఈ రోజు జరిగింది, 6 నెలల్లో 3 నెలల్లో 100 చచ్చిపోయేది కాదు సార్. గత సంవత్సరం జరిగింటుంది, అంత ముందు సంవత్సరం జరిగింటుంది. దానికి వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే మెటర్నిటీ డాక్టర్లు ఉంటారో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి టీకా వేసి యాంటీబయాటిక్స్ మందులన్నీ పెడితే 100లో 20 బతుకుతాయి, 80 చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సార్, యాజ్ పర్ ఆ సైంటిఫిక్ గా సార్. నేను డాక్టర్ని అడిగా, అలాంటి జబ్బండి అది, కానీ టీటీడీ వాళ్ళు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు కాబట్టి అలాంటి మరణాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాళ్ళు ఎందుకంటే దాన్ని ఏం పంచనామా చేస్తారు, గోవుని చనిపోయినప్పుడు పంచనామా చేసి ఎంఆర్ఓని ఆర్డీఓని పిలవాల్సిన అవసరం లేదు. వైల్డ్ యానిమల్ యాక్ట్ ప్రకారం క్రూరమృగాలు ఏదన్నా చనిపోతే పంచనామా చేస్తారు సార్. ఆవులు చనిపోయినప్పుడు, జబ్బు వచ్చి చనిపోయినప్పుడు దాన్ని అక్కడనే తిరుపతిలో ఏదైతే గోశాల ఉందో దాని ఇది లోపలనే బరియల్ గ్రౌండ్ ఉంది సార్, అక్కడ సాధారణంగా దానం చేసేస్తారు. ఎందుకంటే దాన్ని బయట తీసుకోపోతే దాన్ని కూడా గోమాంసం కింద ఎవరన్నా వెళ్ళిపోయి అమ్మేస్తారేమో అని చెప్పని ఆ లోపలనే బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసి అక్కడ జరగడం ఇప్పుడు కాదు సార్, గోశాల పెట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి తంతు ఇది. అందులో భాగంగా వీళ్ళు కొంచెం పటిష్టమైనటువంటి చర్యలు వేసవి కాలంలో తీసుకోవాలి సార్. అంతే తప్ప ఈ రోజు గో వధ, గో హింస, గో హత్యలు జరిగిపోతున్నాయని చెప్పి హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులే వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధేసి నేను చెప్తున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే సార్ సార్ అక్కడ ఆయన చైర్మన్ గా చేశారు, 2 సార్లు చేశాడు ఆయన. అక్కడున్న పవిత్రత ఏంటి, అక్కడున్న సున్నితత్వం ఏంటి, ఏ మతమైనా ఏ మతానికైనా నమ్మకాలు అనేవి మనోభావాలు అనేవి ఉంటాయి. వాటిని టచ్ చేసేటప్పుడు 1-2 సార్లు మనం ఆచితూచి మాట్లాడాలి అనే ఒక కనీసం కూడా ఆయన ఆలోచించకపోవడం అని ఒకటి బాధాకరమైతే, అక్కడే పనిచేసిన వ్యక్తి మొన్న జరిగిన తొక్కేసలాటలో ఆయన సస్పెండ్ చేశారని ఆ మంట, కడుపు మంట లోపల పెట్టుకుని వీళ్ళిద్దరు కలిసి ఒక స్టోరీ రెడీ చేసి పెట్టారు. ఈ ఫోటోలు కూడా ఎక్కడ అంటున్నారో అవి తర్వాత మాట్లాడదాం. బుచ్చిరామ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. బుచ్చిరామ్ ప్రసాద్ గారు, ఈ గోవుల చుట్టూ తిప్పుతున్న రాజకీయం గాని, గోశాల గో వధశాల అంటూ సాక్షిలో పెట్టి రాసిన రాతల మీద గాని మీరు అటు పార్టీ వైపు నుంచి కానీ లేకపోతే మీ బ్రాహ్మణ సాధికార సేవా సమితి నుంచి కానీ ఏం చెప్తారు? ఇది మీకు ఒకటి చెప్పాలండి. ముందుగా మీకు నమస్కారం. నమస్తే. అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అధికారం కోల్పోయి 9 నెలలు అయిందండి. 9 నెలల్లో వైసీపీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు. సాక్షి పేపర్కి విలువలు లేవు, వైసీపీ వాళ్ళకి సిగ్గు లేదు. ఎందుకంటే ఇది నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే మన నల్గొండలో ఒకటి మీరు కూడా చూసే ఉంటారు, ఒక హత్య జరిగింది. అవునవును, పల్నాడు జిల్లాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నల్గొండలో ఉంటే ఒక హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాక్షిలోనేమో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తని చంపాడని చెప్పి ఒక ఐటం రాస్తారు. ఇదే ఐటం తెలంగాణ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షి పేపర్లోనేమో ఇది కుటుంబ తగాదాలతో, ఆస్తి తగాదాలతో జరిగినటువంటి హత్య అని చెప్పి రాస్తారు. అలాంటి దీని మీద మేము డీజీపీ గారికి కూడా పార్టీ తరఫున మేము కంప్లైంట్ చేసాం. దాని మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము అడగటం జరిగింది. ఇక ఈయన ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం ఇలాంటివి అనుకోవటం కూడా తప్పే. ఇది గోవధ కాదు, గోవధ జరుగుతోందని చెప్పటం ఆయన విఘ్నతకే నేను వదిలేస్తున్నానండి. ఎందుకంటే ఈయనకి ఒక మతం, ఏ మతమో ఆయన బయటకు వచ్చి చెప్పుకోలేడు. ఎందుకంటే సిబిఐ కేసుల్లో ఈయన
రాసిన డిక్లరేషన్ లో నేను క్రిస్టియన్ అని చెప్పి రాశాడు. కానీ ఆయన క్రిస్టియన్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ లో ఏ రోజైనా సంతకం పెట్టాడా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. అంటే బయటకు వచ్చి హిందూ అని చెప్తాడు, సిబిఐ వాళ్ళకేమో నేను క్రిస్టియన్ అని చెప్పింది ఆయనే. అదంతా రికార్డు మీరు చాలా సార్లు చెప్పాడు, మీరే చెప్పారు. కులం పేరుతోటేమో దోపిడీ చేస్తాడు. అదేవిధంగా క్రిస్టియను హిందూ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తాడు, స్వాహా చేస్తాడు. ఆయనకు వేరే ఆలోచనలు మాత్రం లేవు. ఇలాంటి ఎందుకంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నడిపే పత్రిక పార్టీ వాస్తవాలు చెప్పుకుంటుంది అనుకోవటం మనం అమాయకత్వంగా నేను భావిస్తానండి. నేను భావిస్తా. ఎందుకంటే ఈయనకి అంతకు మించి ఈయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా. కానీ ఓకే, తప్పుడు రాతలు రాసుకుంటారు రాజకీయం కోసం, ఏదో అది వేరు కదా. ఇది అట్లా కాదు కదా. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది. ప్రత్యేకించి వీళ్ళ ప్రతి టార్గెట్ తిరుమల కొండ వైపు వెళ్తోంది మొదటి నుంచి కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో పింక్ డైమండ్ పోయిందని, తర్వాత నగలన్నీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడని అప్పుడు ప్రచారం. ఇప్పుడేమో మధ్యలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో నెయ్యి కల్తీ, లడ్డు ప్రసాదాలు కల్తీ. ఇప్పుడేమో ఈ గోవులు చనిపోతున్నాయి, గో వధశాల అని. అంటే ఈ రకంగా మనోభావాల కోసం తప్పుడు రాతలు, తప్పుడు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మిగతా రాజకీయాలు ఏదో చచ్చారు రాజుకోని, అది వేరే విషయం. కానీ ఇది కరెక్టా? ఇది అసలు 100% ఇది కరెక్ట్ కాదండి. దాని గురించే నేను వస్తుంది. నిన్న నేను అందరం కూడా నేను డిఎఫ్ఓ గారితో, అదేవిధంగా టీటీడీ అధికారులతోటి, వెటర్నరీ డాక్టర్ గారితో అందరితో మాట్లాడాం. తర్వాత నాతో ఉన్న సహచరుడు చెప్పాడు గోవులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి ఏంటి అని కూడా. అక్కడ 2265 గోవులు ఉన్నాయండి. వాటిని చూడటానికి దగ్గర దగ్గర 260 మంది స్టాఫ్ ఉన్నారండి. వాటికి కావలసినటువంటి పరిస్థితి అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నామండి. జనరల్ గా ఈ గోవులు 4 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో లేగదూడలు ఉంటాయి, రెండోదేమో పాలిచ్చే గోవులు, మూడోదేమో ఒట్టి గోవులు, ఒట్టిపోయిన గోవులు అంటే వయసు అయిపోయి పాలు ఇవ్వండి. గోవు ఏజ్ ని 15 నుంచి 20 ఏళ్ళు లెక్కేసుకుంటామండి. 15 ఏళ్ళు దాకా పాలు తీసుకుంటాం. తర్వాత 5 ఇయర్స్ ఆ గోవు బతికినంత కాలం వాటికి మనం జాగ్రత్తగా చూసుకోవటం అనేది టీటీడీ బాధ్యత. తర్వాత లేగదూడలు, తర్వాత ఏమో అనారోగ్యంతో ఉన్నటువంటి గోవులు కొన్ని ఉంటాయి. అనారోగ్యంతో ఉన్న గోవుల్ని పసిపిల్లల్లో లాగా లేగదూడలు ఉన్నటువంటి గోవుల్ని కూడా ఈక్వల్ గా కాపాడుతుంది. ఇంకో మాట నేను చెప్తానండి, అక్కడ సరైనటువంటి గ్రాసం ఇవ్వటం లేదు అని చెప్తున్నారు. మీరు ఇందాక మీరు చెప్పారు అన్నప్రసాదం ప్రతి రోజు కూడా 1,00,000 మందికి టీటీడీ అన్నప్రసాదం పెట్టే పరిస్థితి ఉంది. మీరే చెప్పారు 20,000 కోట్ల రూపాయలు డబ్బుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం రోజుకి 3 లక్షల మందికి మనం అన్న క్యాంటీన్ ద్వారా అన్నం ఇచ్చే పరిస్థితి, అన్నం పెడుతున్నాం. 3 లక్షల మందికి మనం పెడుతున్నాం. ఇక గోవంటే ఇందాక నా సహచరుడు చెప్పారు, చాలా భక్తిభావం ఉంటుందండి. గోవులో మనం కామధేనువు, కల్పవృక్షం, మనం హిస్టరీలోకి పోతే చరిత్ర చూసుకుంటే కామధేను అంటే ఏంటండి? గోవులో 3 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఒక్క గోవుకి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుంటే 3 కోట్ల మంది దేవతలకు దండం పెట్టుకున్నటువంటి ఫలితం అనేది గోవు ఇస్తుందనేది మనకున్నటువంటి చరిత్ర. లక్ష్మీదేవి గోవు అనుకుంటాం. అటువంటి వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు ఇంత దీన్ని కూడా దీనికోసం వాడుకుంటున్నారంటే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? రైట్. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, అసలు దీంట్లో ఏం జరుగుతోంది? వీళ్ళు రాసిన రాతలతో పాటు వీళ్ళు రిలీజ్ చేసి పత్రికలో ప్రచురించిన ఫోటోలు ఇవన్నీ ఎక్కడివి, అసలు ఇదంతా ఎందుకు చేశారు అనేది కూడా కొంచెం డీప్ గా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కావాలని పని కట్టుకునే మతం పేరుతో చేస్తున్న ఒక క్షుద్ర రాజకీయం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, అప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పింక్ డైమండ్ పోయింది, నగలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో డైరీలు వేరే డైరీలతో చీప్గా కమిషన్ల కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలనే కల్తీ చేసి పడేశారు. చూసాం కదా ఎంత పెద్ద దాని మీద ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పుడేమో గోవుల పేరుతో చేస్తున్న ఈ రాజకీయం, ఈ హిందూ ధర్మ రక్షకుడు పరిరక్షకులు ఈ సంగతి తర్వాత కానీ వీళ్ళు హిందూయిజానికి మాత్రం వీళ్ళు ఒక థ్రెట్ గా తయారైనట్టు కనపడుతోంది. ఇది ఇంకొంచెం డీటెయిల్ గా చర్చిద్దాం. నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు దీని మీద
నేను విన్నది మొన్న తొక్కిసలాటలో ఒక అధికారి రెడ్డి గారు ఆయనని సస్పెండ్ చేశారు. ఆయన ఇచ్చిన కొంత మెటీరియల్ అంతా కలిపి ఇదంతా స్టోరీ కుక్ చేశారనేది నాకు వచ్చిన సమాచారం. అలాగే మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరు బీజేపీ నాయకులుగా అలాగే వెంకటేశ్వర భక్తులుగా మీ రీసెర్చ్ కూడా మీరు చేసి ఉంటారు కదా. అసలు ఏంటిది, ఎందుకు ఇది తెర మీదకి వచ్చింది, ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను సార్ గత 8 నెలలుగా. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిని ఏటీఎం కార్డు లాగా వాడేసి హిందువుల మనోభావాల్ని కించపరిచారు. అది ఏ అంశాలో అంత ముందు 5 సంవత్సరాల ముందు పింక్ డైమండ్ గాని, స్వామివారి ఉత్సవాల్లో అపశృతులు జరగడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఈజీగా తీసుకునేశారు. అంటే పైన అధర్మ పరిపాలన కొనసాగింది 5 ఏళ్ల పాటు. ఆ రోజు ఆ అహంకారంతో అధికార బలంతో విర్రవీగారు. ఈ రోజు వాళ్ళకి జ్ఞానోదయం అయింది. మనం పోగొట్టుకునింది హిందూ దేవాలయాలు వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడి పూర్తిగా నామరూపాలు లేకుండా పోయాం కాబట్టి ఇక్కడైనా తప్పులు జరిగితే దాన్నే మళ్ళా జనంలోకి తీసుకుపోయి మళ్ళా ప్రజల మన్ననలు పొందాలని చెప్పి ఒక అత్యుత్సాహం కనపడుతోంది తప్ప, నేను ఒకటి అడుగుతున్నాను, మీరు అక్కడ సేవకులుగా పనిచేసినప్పుడు తెలుసో తెలియకో తప్పులు జరిగినప్పుడు మీరు భక్తులైతే, నిజమైన భక్తులైతే స్వామివారికి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని సమస్య పరిష్కరించుకోవచ్చు. ఆవులు చనిపోతున్నాయి, ఎందుకు చనిపోతున్నాయి, మీరున్నప్పుడు చనిపోలేదా, ఆ డేటా మీకు తెలుసు. అదే విధంగా మీరు అన్నట్టు ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేశారు సార్. మీకు వచ్చిన సమాచారం అది ఉండొచ్చు, కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది డైరీ ఫామ్ పెట్టినప్పటి నుంచి సార్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళకి కొంతమందికి టైం స్కేల్ ఇచ్చారు. చాలని జీతాలతో దాదాపు 250 మంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు అనేక పర్యాయాలు గత ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు, మా జీతాలు పెంచండి, మేము గోశాలలో పనిచేస్తున్నాము, మాకు వేరే వృత్తి తెలీదు, గోపాలకులు అంటే ఆడ 50 ఆవులకు ఒక 3-4 పనిచేస్తారు సార్. దాన్ని సంరక్షించుకునేదానికి గడ్డి వేయడము 3 షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రి. ఆ 3 షిఫ్ట్లు కాకుండా నైట్ షిఫ్ట్ లో పనిచేస్తారు. అక్కడ ఏమి జరిగినా, గోడలు ప్రసవించినా కానీ అక్కడ డాక్టర్లు ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి హరినాథ రెడ్డి అనే వ్యక్తి స్టాంపేట్ లో సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ఇప్పటికి 3-4 నెలలు అవుతాను సార్. నేను అడుగుతున్నా ఈ టిటిడి బోర్డు సభ్యుల్ని, చైర్మన్ గారిని, మీరు కొత్త అధికారిని ఎందుకు నియమించారండి? ఈరోజు సస్పెండ్ అయింది మీకు తెలుసు, డిప్యుటేషన్ అధికారి, అది కూడా ఎవరు? ఫారెస్ట్ అధికారి, అటవీ శాఖ అధికారిని తీసుకొచ్చి డైరీ ఫామ్ లో పెట్టారు. ఆ వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరన్నా ఉంటే దాని మీద అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది. ఆవులు ఏదైనా చనిపోతా అంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది సార్. నేను ఇప్పుడు కూడా ఏబిఎన్ ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే 24 గంటల్లో మీరు డైరీ ఫార్మ్ డైరెక్టర్ ని, రెగ్యులర్ ఆఫీసర్ ని అపాయింట్ చేయండి. మీరు డిఎఫ్ఓని ఎత్తుకొచ్చి ఇక్కడ వేశారు, ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వారికి సమన్వయ లోపం ఉంది సార్. వాళ్ళు జీతాలు రావడం లేదనే ఒక బాధతో వాళ్ళుంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికారికి వాళ్ళకి సమన్వయం లేకపోవడంతో చనిపోయిన ఆవులకి, జబ్బు వచ్చిన ఆవులకి ఏం జరుగుతుందని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఇది చాలా లోపం సార్ ఇది. కాబట్టి దయచేసి వెంటనే అపాయింట్ చేయండి. అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారు సార్, సిబిఎండ్ఎస్ఓ పోస్ట్ కూడా ఇన్ఛార్జి పరిపాలనలో కొనసాగుతాను టీటీడీ. ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాలంటే ఇప్పుడు విజిలెన్స్ నిఘా ఉండింది అనుకోండి, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఆవుల సంరక్షణ ఈ రోజు బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే విజిలెన్స్ రెగ్యులర్ అధికారి ఉంటే దాన్ని పర్యవేక్షించుంటారు. నేను బోర్డు సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంతసేపు టీటీడీ అంటే ఉత్సవాలు, శ్రీవారి దర్శనాలే కాదండి, ఇలాంటి గోశాల, గోవుని సంరక్షించుకుంటే గోపాలుడికి సేవ చేసినంత అన్ని చెప్తారు. మరి గోశాలకి ఎంతమంది బోర్డు సభ్యులు పోయి ఒక్కసారి పర్యవేక్షించారండి, అక్కడ ఆవుల పరిస్థితి ఏమిటి, దాని మేత ఎలా వస్తుంది, డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, 5 మంది కాంపౌండర్లు పనిచేస్తుంటే 3 మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు సార్. లీవ్ లో ఈ రోజు కూడా వాళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆవుల్ని బయట ప్రపంచానికి తెలియదు, లోపల వాళ్ళ సిబ్బంది లోపలికి వెళ్ళిపోతే ఆవులకి పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని ఒక బోర్డు మెంబర్ని కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించి అక్కడ మెరుగైన సేవలు గత ప్రభుత్వంలో జరిగాయి. కరెక్టేనండి నవీన్ కుమార్ రెడ్డి గారు, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. వెంటనే
రెగ్యులర్ ఆఫీసర్ని పెట్టాలి, అక్కడ ఇంకేమైనా ఇటువంటి చర్యలు ఉంటే తీసుకోవాలి, కరెక్టే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటున్నా నేను. కరుణాకర్ అదే సార్, వాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ రాబట్టుకోవాలని చూస్తే వాళ్ళు చిన్న కానీ పద్ధతి కాదు కదా ఇది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ రాబట్టుకోవాలంటే దానికి హిందువులు మూల్యం చెల్లించుకోవాలా, హిందువుల మనోభావాలు దెబ్బతినాలా, లేకపోతే వెంకటేశ్వర స్వామినే వీళ్ళు అల్లరి చేయదలుచుకున్నారా? 5 ఏళ్లలో చేసింది అదే కదా సార్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తున్నారు, ఆ చిన్న సమస్య అది రొటీన్ గా జరిగేది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా బోర్డు సభ్యులకి, చైర్మన్ గారికి గత సంవత్సరం ఇదే చైర్మన్లు ఉన్నప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయో డేటా ఉంది కదండి. ప్రతిదీ చనిపోయినప్పుడు అక్కడ కర్మ ఇది జరిగినప్పుడు రాస్తారు ఆ రిజిస్టర్లు. ఆ రిజిస్టర్ బయట పెట్టండి. దీనిలో ఒక బోర్డు మెంబర్ అసలు ఆవులే చనిపోలేదంటారు, టీటీడీ వాళ్ళు లేదంటారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ అక్కడ స్టూడియోలో కూర్చొని పక్కా సమాచారం చెప్పించుకొని మీరే చెప్తున్నారు అన్ని వివరాలు. మరి ఆ మాత్రం సమాచారం వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు భక్తులకి? బహిరంగంగా చెప్పండి, అయ్యా మీ భయాంలో జరిగింది ఇది, మేము దాన్ని సవరించుకుంటాము, అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, గో సంరక్షణ మా బాధ్యత, మేము మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్పకుండా వీళ్ళు ఎప్పుడైతే చిన్న వాటిని వేరే విధంగా చెప్తున్నారో దాన్ని వాళ్ళు అవకాశంగా మలుచుకుంటున్నారు సార్. నేను అదే చెప్తున్నాను. అదే అర్థమైంది, మీరు అనేది అర్థమైంది నాకు. బోర్డు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా ఉన్నప్పుడు కానీ, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, లేకపోతే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కానీ ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకొని ఇప్పుడు మరింత పగడ్బందీగా చేయాలనేది మీరు చేస్తున్న సూచన. అది వెల్ టేకెన్. అయితే ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే రాంప్రసాద్ గారు, ఇక్కడ ఇంత బాధ్యత గలగా ఉండే బోర్డు, టీటీడీ బోర్డు అంతకుముందు లేదా బోర్డు అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే, అందరూ చేశారు ఆరోపణ. ఆయన అన్యమతస్థుడు తీసుకొచ్చి చైర్మన్ చేశారని అందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే. ఆయన కట్టుబొట్టు మార్చుకొని పంచకట్టు కట్టుకొని ఉండి ఉండవచ్చు చైర్మన్గా, నేను కాదనట్లా. నాకు ఆయన ఏదైనా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ ఆయన అన్యమతస్తుని చేశారు చైర్మన్ అని చాలా మంది ఆరోపణలు చేశారు. ఆయన కూడా దాన్ని ఖండించే ప్రయత్నాలు చాలాసార్లు చేశాడు. అదో పెద్ద చరిత్ర. దాంట్లోకి ఇప్పుడు వెళ్తే టైం సరిపోదు. కానీ అలా బాధ్యత లేని ఇది ఉంటే తప్ప ఇప్పుడు ఇంత బాధ్యతగా ఉంటే చూస్తూ ఆవులు అలా చనిపోతుంటే చూస్తూ ఉంటారు కదా. పైగా ఏది ఆహారం లేక చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటాయండి. ఇది ఏమైనా ఎడారి ప్రాంతమా? పోనీ ఏమైనా అడుక్కు తినే దేశమా? కరువు దేశమా? మీరే చెప్పారు సార్ ఇందాక 20,000 కోట్ల రూపాయల బడ్జెట్, మీకు 1,00,000 మందికి రోజు అన్నప్రసాదం ఇస్తుంది టీటీడీ. మీకు ఇందాక మీరు చెప్పారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి భోజనం ఇస్తుంది, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో ఒకటి ప్రయారిటీస్ ప్రకారం ఆ టీటీడీలో జరిగినటువంటి ప్రక్షాళన జరుగుతుందండి. మీకు ఆ ప్రక్షాళనలో భాగంగానే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, కూటమి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్ కూడా దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే విధానాలు కానివ్వండి, అదేవిధంగా ఇతర వ్యవహారాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీకు చూసుకుంటూ నెమ్మదిగా 1 by 1 ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. వీటిల్లో ఏంటి ప్రధానం ఏది అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు నెయ్యిలో కల్తీ జరిగిందని మనం చూసాం. మా రోజున 2023 ఏప్రిల్ నెలలోనే నెయ్యిలో కల్తీ జరిగిందని పార్టీ ఆఫీస్ నుంచి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు లడ్డుని నేను చూపెట్టాను. తర్వాత మనం ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత 2 లడ్లు నేను టీవీలో ప్రదర్శించాను, మీరు అందరూ కూడా చూశారు. అందుకని ఏంటంటే వాటిని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోపల ఈ హరినాథ్ రెడ్డి గారిది ఇష్యూ అయింది. హరినాథ్ రెడ్డి గారిది అయిన తర్వాత నెక్స్ట్ ఆ రిపోర్ట్స్ కోసం చూస్తున్నారు. ఎట్లా వీళ్ళని ఎవరిని వెయ్యాలి, ఏంటి, అసలు ఎవరిది తప్పు ఎవరిది కాదు అని తెలుసుకొని అప్పుడు నెక్స్ట్ అపాయింట్మెంట్ చేస్తారు. అందుకని ఈ రిపోర్ట్ వచ్చే లోపల, జడ్జి గారి రిపోర్ట్ వచ్చే లోపల ఒక అడిషనల్ ఛార్జ్ కింద పెట్టారండి. కానీ ఇవాళ మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని 100% మీ ద్వారా నేను పర్సనల్ గా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారిని, అది టీటీడీ చైర్మన్ కూడా కలిసి ఒక విన్నపం అయితే చేస్తాను. నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు హరినాథ్ రెడ్డి గారు
దీనిలో భాగంగా ఈ వ్యవహారం చేశాడు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష కూడా పడాలి. ఎందుకంటే ఇది ఒక వైసీపీ పార్టీకో లేకపోతే బుచ్చిరామ్ ప్రసాద్ కో సంబంధించింది కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆత్మ గౌరవం. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆత్మాభిమానం అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ వైసీపీ పార్టీ అనేది విధ్వంసం, వంచన, విద్వేషం అనే సిద్ధాంతాలతో వైసీపీ పార్టీ పనిచేస్తుందండి. దానిలో భాగంగానే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి వాడి మీద ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా నీకు 100% వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము సీఎం గారిని కూడా అడుగుతాను. ఎందుకంటే ఇది రైట్ రాంప్రసాద్ గారు, అంటే అసలు ఈ ఎన్ని గోవులు చనిపోయినాయి, అసలు ఎందుకు ఈ విషయం కరుణాకర్ రెడ్డి దీన్ని ఎజెండాగా ఎందుకు ఎంచుకున్నారు? ఆయన ఒకవేళ నిజంగానే గోవులు చనిపోతే ఆయన కంటే ముందు టీటీడీ ఎందుకు దాన్ని సరిదిద్దలేకపోయింది? ఒకవేళ జరిగి ఉంటే అంటున్నా నేను, జరిగితే ఎందుకు టీటీడీ దాన్ని సరిదిద్దుకోలేకపోయింది? లేకపోతే కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే టీటీడీ రియాక్షన్ ఎలా ఉంది? టీటీడీ ఏమంటోంది? టీటీడీ సభ్యులు ఏమంటున్నారు? మంత్రి నారా లోకేష్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్పి ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఇది మనోభావాలకి మతానికి సంబంధించిన సున్నితమైన అంశం. దీన్ని వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తుంది, దీన్ని నమ్మొద్దని లోకేష్ కూడా స్పందించారు. సో దీని మీద టీటీడీ ఎలా రియాక్ట్ అవ్వబోతోంది? ఇప్పటికైనా రియాక్షన్ ఏంటి? అసలు గోవులు ఎన్ని చచ్చిపోయినాయి, ఎందుకు చచ్చిపోయినాయి? ఒకవేళ చచ్చిపోతే, లేదు ఒకవేళ చచ్చిపోకపోతే ఇలాంటి కామెంట్స్ చేసి ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ, లేదా ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి గోశాల వధశాల అంటూ హెడ్డింగ్లు పెట్టిన సాక్షి మీడియా మీద కానీ టీటీడీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఈ అంశాలు చర్చ మనతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. మీరు కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశారో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి అని ఎప్పుడైతే చేశారో మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ఒక్కటే చనిపోయింది, మీరు నిరూపించలేకపోతే మీరు రాజకీయాలను తప్పుకుంటారా, ఇంకా చాలా 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 సవాళ్ళు చేశారు మీరు. కానీ అసలు నిజంగా గోవులు ఎన్ని చనిపోయాయి? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ఎజెండా ఎందుకు ఎంచుకున్నాడు? చనిపోకపోతే ఎందుకు ఈ పాయింట్స్ ఎందుకు ఎంచుకొని ఒక స్టోరీ వెళ్ళాడు అని అనుకోవచ్చా మీ మాటల ప్రకారం? అలా మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఎవరు లేరు, మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత వారు ఒక పిచ్చి పిచ్చి పనులు, పనికిరాని పనులు చేస్తున్నారు. ఉదాహరణకి మేము ఎన్డీఏ కుటుంబం టీడీపీ, బీజేపీ, జనసేన అధికారులకు వచ్చి 40 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత లేదని చెప్పి, హత్యా రాజకీయాలని చెప్పి ఎక్కడ కూడా ఫోటోలు తీసుకొని వచ్చి చనిపోని హత్య చేయబడ్డారని చెప్పి కొందరు పేర్లు చదివి ఒక అసత్య ప్రచారానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో. ఆయన ఢిల్లీలో, ఈయన గల్లీలో. ఢిల్లీలో ఏమో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ తిరుపతి గల్లీలో కరుణాకర్ రెడ్డి ఒక అసత్య అబద్ధపు ఆరోపణని, అంటే వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా సెన్సిటివ్ విషయం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో చీమ చిటుక్కుమన్న భక్తులు ఆవేదన చెందుతారు. దాన్ని వాళ్ళు పట్టేశారు. అసలు వెంకటేశ్వర స్వామి గురించి కానీ, దైవం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ధర్మం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కరుణాకర్ రెడ్డి. నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేసావయ్యా? నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియదు అనుకున్నావా? శ్రీవారి భక్తులకు తెలియదు అనుకున్నావా? నువ్వు చేసినటువంటి అక్రమాలు, గోవిందరావు సత్రాలు ఇంకా దాదాపు 40-50 సంవత్సరాలు దానికి లైఫ్ ఉంది. దాన్ని నీ ధనార్జన, నీకు డబ్బు కోసం, కమిషన్ కోసం దాన్ని కొట్టించామని చెప్పి తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు. టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కాదా? నువ్వు, నీ నాయకుడు కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ అన్నా, హిందూ దేవుళ్ళన్నా, ట్రస్ట్ బోర్డు అన్నా విశ్వాసం లేదు. 2019లో నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించారు. దాని మీద నేను హైకోర్టు పోతే 51 మందిని సస్పెండ్ చేశారు.
మీరా ఈరోజు దేవుడి గురించి మాడతారు? గోవు గురించి, గోవిందుడి గురించి అసత్య ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో 11 స్థానాలకి ఈరోజు నేను మిమ్మల్ని పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా 0 చేస్తారు. నాకైతే గట్టి నమ్మకం ఉందన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 వైనాట్ 175 అని చెప్పి అనుకున్నాడు. మేము కూడా 11 స్థానాలకి దిగజారి పడిపోతాడు అని చెప్పి మేము కూడా ఊహించరా. కానీ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది. వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి అరాచకాలు తిరుమలలో, నాకైతే తిరుమల మీద చాలా నమ్మకం ఉండేది. ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2015 నుంచి 17 వరకు పనిచేశాను. ఈ మధ్య నేను ధర్మకర్తల మండలి సభ్యులైన తర్వాత కొన్ని ఇంటర్నల్ గా జరిగినటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. అది భక్తుల ముందు చెప్తే వాళ్ళు మనోభావాలు బాధపడతాయని నేను చెప్పట్లా, ఇంటర్నల్ గా కరెక్షన్స్ చేసుకుంటున్నాం. అసలు కరుణాకర్ రెడ్డి, నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారి చేతికి ఉన్నటువంటి వేలు విరిగిపోతే ఏం చేశారయ్యా మీరు? ఇవిడికి ఏం చేయాలి తెలుసా? దాన్ని బంగారు వేలు ముహూర్తం కూడా చూడకుండా బంగారు వేలుతో సంరక్షణ వాళ్ళు గ్లౌజ్ వేసేసారన్నా, కనపడకుండా గ్లౌజ్ వేశారు. ఎంత అపచారం, భగవంతుడి పట్ల ఎంత అపచారం. వీళ్ళ ఈ రోజు ధర్మం గురించి విగ్రహం, రాముల వారి విగ్రహం తలనే నరికేయించిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క, చిటికిన వేలు. అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది వీళ్ళు చెప్తుంటే, దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. గోమాత గురించి, ధర్మం గురించి ఏందో చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వామి అంట. ఏందయ్యా అంత అహంకారం నీకు? కాషాయ వస్త్రాలు వేసుకుంటే నీకు అంత అవహేళన? మీలాంటి వాళ్ళు కరుణాకర ఆనంద స్వామి అంటారు మీరు, ఆయన్ని ఏముంది? ఆల్రెడీ అనేసామన్నా, ఆయన స్వామి అనేదానికి అర్హత కూడా లేదు. ఆయనకి స్వామి అనిపించుకునేదానికి ఆ పక్కన పేరు పెట్టుకునేదానికి కూడా అర్హత లేదు. మీకు ధర్మం గురించి ఎటువంటి స్వామి అంటే అది పవిత్రమైన పదం అన్నా, పవిత్రమైన పదవి. దానికి అనర్హుడు కరుణాకర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కాదు. నాకు అర్థం కాదు, పదే ఆయన అనర్హుడని, ఆయన అన్యమతస్తుడిని చైర్మన్ చేశారని మీలాంటి వాళ్ళందరూ ఎన్నోసార్లు మాట్లాడారు కదా. మరి ఇంత పెద్ద పోస్టు ఇస్తుంటే ఎందుకని అడ్డుకోలేకపోయినా హిందూ సంఘాలు కానీ, లేకపోతే మీలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, లేకపోతే చాలా మంది ఎందుకు ఆపలేకపోయారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ. ఒకవేళ కరుణాకర్ రెడ్డి నిజంగా అన్యమతస్తుడు అయితే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేదు. ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దేవాలయాల మీద ధ్వంసం జరిగాయి, ఎన్ని దేవాలయ ఆస్తుల మీద ధ్వంసం జరిగాయి, దేవతా విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడం జరిగింది, అంతర్వేదిలో పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది, రామతీర్థంలో రామవారి శిరస్సు నరికేస్తారు. ఇవన్నీ జరిగితే పిచ్చోడు చేశారంటారు. అంటే పిచ్చోళ్ళకి హిందూ దేవతలు, దేవతా విగ్రహాలు, రథాలు మాత్రమే కనపడతాయా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్? మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలు కించపరిచే విధంగా మీరు వ్యవహరించారు 5 సంవత్సరాలు. దానికి ఫలితం అనుభవించారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, కర్ణాటక కాదు భానుగారు, వాళ్ళు ఏ ఫలితం అన్నా అనుభవించని, వాళ్ళకు 11 సీట్లు రాని, 0 రాని, వాళ్ళకి అధికారం రాని, అధికారం రాకపోని, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? హిందూ మత విశ్వాసాలు, వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసాలు, తిరుమల పవిత్రత, ఈ దుష్ప్రచారాలు జరగకుండా పనిచేయడం, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఎజెండా తీసుకుంటున్నారు? మొన్న నేను మీతో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, నేను ఆ రోజు మీరు డిబేట్లో మాట్లాడారు. 2-3 రోజులు ఊదరగొట్టే ప్రచారం చేశారు కదా, హిందూ ధర్మ రక్షకుడు మా జగనన్న అని బొమ్మలేసి, మెడలో దండలేసి, బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, అరే ఎంత ప్రచారం చేశారు. వీళ్ళేమో హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు. ఈరోజు నేను కాదు, కొన్ని లక్షల మంది మీరు ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, తెలుస్తుంది రక్షకుడా భక్షకుడా అని చెప్పి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రక్షకుడు అని. ఆయనకు రక్షించే వాళ్ళని ఏదైనా ఆయన దేవుడు అనుకుంటాడు కానీ ప్రచారం లేదు. దాని మీద ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, ఓటింగ్ పెట్టమని చెప్పండి, ఓటింగ్ పెట్టమని చెప్పండి. యూట్యూబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్లోనే పెట్టమని చెప్పండి, వాళ్ళ ఛానల్లో పెట్టమని చెప్పండి. ఎవరు నమ్ముతారో తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల మందిలో, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మందిలో చాలా మంది ఈరోజు తెలుసు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి, అంటే నేను ఫ్యామిలీ విషయాలు మాట్లాడను. ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డికి నేను చెప్తున్నా, నువ్వు ధర్మము న్యాయము అంటున్నావే, నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు నువ్వు చెప్పకూడదా జగన్మోహన్ రెడ్డికి, అయ్యా సతీ సమేతంగా రావాలి, స్వామివారికి పట్టు వస్తుంది అంటే పక్కన
దంపతులు ఉండాలని చెప్పి చెప్పే ధైర్యం లేదా నీకు? ఇది మనం చాలా సార్లు మాట్లాడాం, ఇది మనం చాలా సార్లు మాట్లాడాం, జనం కూడా కాదు ఇవన్నీ మనం మాట్లాడాం, జనం కూడా ఏమన్నా అర్థం చేసుకోబట్టి ఆయనకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు. కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఆయనేమో ఒక కథ చెప్పాడు, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని. వాళ్ళ కరపత్రంలోనేమో హెడ్డింగ్ దారుణంగా పెట్టారు, గోశాల గో వధశాల అని. అది అంతకంటే దారుణం ఇంకోట్లేదు. నేను ఇప్పుడు మీరేమో సవాల్ చేశారు ఆయనకి, నిరూపించలేకపోతే ఏదో సన్యాసం తీసుకుంటావు ఏదో అడిగారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఎన్ని గోవులు చనిపోయినాయి ఈ 3 నెలల్లో? అనారోగ్య రీత్యా, వయసు రీత్యా, ఇన్ఫెక్షన్ రీత్యా ఖచ్చితంగా ఏ గోశాల అయినా సరే గోమాతలు మరణిస్తుంటాయి, చనిపోతుంటాయి. దాని రికార్డ్స్ ఈ రోజు మేము చెప్పాము. రేపు పూర్తి వివరాలు రేపు ఉదయం నేను కూడా రేపు గోశాలకు వెళ్తున్నా, తిరుపతి గోశాలకి. పూర్తి వివరాలు, ఎందుకంటే స్టేట్మెంట్ నేను ఒకసారి మాట్లాడే ముందు పూర్తి వివరాలు, ఎందుకు చనిపోయి, ఎక్కడ ఇన్ఫెక్షన్ జరిగింది, మా దగ్గర రికార్డు ఉంటుంది. ఈ మారుగా ఎక్కడెక్కడ ఏ షెడ్ లో ఎన్ని గోశాలు ఏమో గోపూజకి పోయా, ఎంత అద్భుతంగా జరిగింది. పోయినప్పుడు అన్ని చూసి వచ్చాను, చాలా బాగున్నాయి గోవులు. ఈయనేందో బక్క చిక్కిపోయినాయి. మిమ్మల్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బక్క చిక్కిపోయారు 2019 నుంచి 24 వరకు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది. గోవులకి మేం చూసుకున్నట్టు అంటే మేమేదో అన్యాయం చేస్తున్నాం, ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత దానికి దానా కూడా పెట్టట్లేదు అన్నారు. 260 మంది సంరక్షకులతో, 260 మంది గోమాతను చూసుకునే వాళ్ళతో నిత్యం వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, అక్కడ నుండి సిబ్బంది ఉన్నారు, వారందరూ అక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కాబట్టి మా ఒక అసత్య ప్రచారం, ఎందుకంటే మేము బాగా పనిచేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మంచి ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలిసి మేము ముందుకు పోతున్నాం. మా మీద మసి పుయ్యాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏమన్నా ప్రజలు చీకొట్టినా, ప్రజలు మొక్క మీద ఉమ్మినా వాళ్ళకి ఏమి పోయేది ఏమి లేదు. ఒక మాట అనేసినామా పడుతుంది, దాని మీద 2-3 రోజులు డిబేట్ జరుగుతుంది. వార్తల్లో ఉండాలని చెప్పి, హెడ్ లైన్స్ లో ఉండాలని చెప్పి, ఈరోజు మీరు చెప్పారు కదా సాక్షిలో హెడ్ లైన్స్ లో ఉండాలని చెప్పి, న్యూస్ హెడ్ లైన్స్ లో రావాలని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు, భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. నేను టీటీడీ ఈవో గారితో, టీటీడీ చైర్మన్ తో మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాట్లాడే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా గతంలో టీటీడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయం మీద నేను పోరాటం చేశాను. కానీ ఆధారాలతో పోరాటం చేస్తే కోర్టు, అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు స్టే ఇచ్చింది. గత ప్రభుత్వంలో టీటీడీతో కలిసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద దాదాపు 8 కేసుల మీద స్టే ఇచ్చింది. అంటే మీ పరిపాలన, మీ వ్యవహార శైలి హైకోర్టు న్యాయస్థానానికి నచ్చలేదనే కదా కరుణాకర్ రెడ్డి గారు. మీరా ఈరోజు మాట్లాడతారు. ఈరోజు మీరు అడిగినట్టు రేపు ఉదయమే నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. కానీ కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి సంఖ్య మాత్రం అది ఖచ్చితంగా అబద్ధం. అందుకని నేను వారికి చెప్తాను, మీరు రండి, వ్యక్తిగతంగా నేను చూపిస్తాను. మా దగ్గర రికార్డు ఉంటుంది. ఎవరు రికార్డు ట్యాంపర్, మీ మారి మేము ట్యాంపర్ చేయం. ఏది 2-3 రోజుల్లో దాని వృద్ధి రాసేది కాదు. ప్రతి మంత్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, అనారోగ్యంతో ఏమైనా చనిపోతున్నాయా, మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మాటలు ఎన్ని అనుకున్నా దృశ్యాలు, చిత్రాలు జనానికి ఇదవుతాయి. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఆ ఫోటోల్ని సాక్షి పేపర్లో ప్రముఖంగా ప్రచురించారు కదా. ఆ ఫోటోలు చూస్తే ఎట్టున్నాయంటే ఈ ఆకలికి తిండి లేక నకనకలాడిపోయి ఎండిపోయి చూసాం కదా, అలాంటి ఫోటోలన్నీ వాడారు. ఆ ఫోటోలు ఎక్కడివి? అవి ఇక్కడివేనా? కాదన్నా, అది దాని మీద ఇప్పుడే విజిలెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మన డిబేట్ ముందే. దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద కూడా రేపే నివేదిక ఇస్తారు. ఖచ్చితంగా అది మార్ఫింగ్ అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలిసింది. దాని మీద ఎక్కడ మార్ఫింగ్ చేస్తారు, ఎవరు మార్ఫింగ్ చేస్తారో దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఒకటి మాత్రం దాంట్లో ఒక బాబు దారి తప్పి రైల్వే ట్రాక్ మీద పోయి మరణించింది మాత్రం వాస్తవం. దాంట్లో ఎక్కడ జరిగింది పొరపాటు, ఎందుకు జరిగిందో దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాటు ఒకవేళ జరుగుంటే దాన్ని, అంటే ఒకటి యాక్సిడెంట్ తో జరిపింది, కొన్ని అనారోగ్యంతో వయసు రీత్యా కానీ, డెలివరీ ఎప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ తో కానీ చనిపోయే ప్రమాదం ఉంది. గత 1.5 సంవత్సరంగా ఎంత దాదాపు నాకు తెలిసి అన్అఫీషియల్ గా ఈరోజు ఇస్తా ఉన్న రిపోర్టు, ఈ ప్రతి గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో గోశాల మీద మేము రిపోర్ట్ ఇచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం. 2019 నుంచి 24 వరకు, 24 నుంచి మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాలు రాబో రోజుల్లో 2-3 రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. కానీ కరుణాకర్ రెడ్డి చేసే అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తులు, శ్రీవారి భక్తులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నాస్తికుడు ఆ పాత చుప్పియండి నల్లరాయని కొడతా, ఆయన మాటలు పాత చుప్పియండి నల్లరాయని కొడతా అంటే వెంకటేశ్వరం కొడతానని చెప్పినటువంటి వ్యక్తికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఈ రోజు ధర్మం నిన్న మాట్లాడానైనా ఏందో ధర్మము తల్లి గోమాత ఏందయ్యా మాత మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతల్ని బాగా చూసుకోమని చెప్పి తల్లిని చెల్లిని గౌరవించని చెప్పు గోమాతలు మేము చూసుకుంటాం గోతల్లిని మేము చూసుకుంటాం గో సంరక్షణ మేము చూసుకుంటాం. అయితే ఇప్పుడు అక్కడ మొన్న తొక్కిసలాట అయినప్పుడు అక్కడ ఇన్ఛార్జి వెటర్నరీ ఎవరైతే ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేశారు కదా హరినాథ్ రెడ్డి కదా. మరి ఆ ప్లేస్ లో కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెట్టలేదు? ఎవరినో ఫారెస్ట్ ఆఫీసర్ని పెడితే ఆయనకి ఏం తెలుసు ఆ ఆవుల గురించి? తర్వాత కొంతమంది లీవుల్లో ఉన్నారంట, వాళ్ళంతా అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, గోపాలకులు అవుట్ సోర్స్ అంట, వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదని ఏళ్ల తరబడి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారంట. ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఎందుకని వీటి మీద దృష్టి పెట్టలేదు ఇంతవరకు? కాంపిటెంట్ ఆఫీసర్ని వెటర్నరీ డైరెక్టర్ని ఒకరిని ఎందుకు పెట్టలేదు దానికి? ఖచ్చితంగా మా దగ్గర అందుకని చెప్తున్నారు కదా 260 మంది సంరక్షకులు డాక్టర్ టీము మొత్తం ఉన్నారు. ఒక ఇన్ఛార్జ్ మాత్రమే హరినాథ్ రెడ్డి డైరీ ఫార్మ్ డైరెక్టర్ ఉన్నారు. తొక్కిసలాట్ లో వారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి దీంట్లో సస్పెండ్ అయిపోయారు వారు. ఇంకా దాని మీద ఎంక్వైరీ 5 డాక్టర్లు ఉంటే 3 లీవ్ లో ఉన్నారంట కదా. మేము బయట నుంచి వెటర్నరీ టీమ్ మాకు ఒక రెగ్యులర్ చెక్ చేయిస్తున్నాం. వెటర్నరీ టీమ్ తో రెగ్యులర్ చెక్ చేయిస్తున్నాం. ఎక్కడ గోమాతలకి మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి చిట్టి లేదు. అలాంటి అదే అబద్ధాలు అసత్యాలని చెప్తున్నారు. అంటే ఇంటర్నల్ గా కొందరు ఇంకా వైసీపీ వాళ్ళు ఇంటర్నల్ గా గోశాల్లో ఉన్నారని చెప్పి నాకు కూడా కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నట్టు జరగనివి కూడా జరిగినట్టు చెప్పేసి ఏదో టీటీడీని ఇబ్బంది పెట్టాలి, మా బోర్డుని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యమంత్రి పరిపాలన మీద బురద చల్లాలని చెప్పి ఒక భావనతో ఈ అజెండాని తీసుకొని వచ్చారు. ఈ అజెండా ఖచ్చితంగా 2-3 రోజులు ఇది సమస్య పోతుంది. మేము పూర్తి ఆధారాలతో శ్రీవారి భక్తుల ముందుకి రేపు ఎల్లుండి పూర్తి వివరాలు మేము సమర్పించబోతున్నాం. కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అబద్ధం అసత్యం అని చెప్పి మేము నిరూపించబోతున్నాం. నేను చెప్పాను రాయ్య కరుణాకర్ రెడ్డి అంటే ఇప్పుడే చూశాను నేను ఏదో ప్రెస్ మీట్ లో ఆనర్ రామారెడ్డి మాట్లాడాడు, ఏదో చిన్న నాయకుడు సవాల్ విసిరాడని. అయ్యా నేను చిన్న నాయకుడే, భారతీయ జనతా పార్టీ చిన్న కార్యకర్తనే, కానీ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నిత్యం వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణ కోసం కానీ అక్కడ జరుగుతున్న పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నట్టు చిన్న వ్యక్తిని, ఒక సాధారణ వ్యక్తిని నేను ప్రశ్నించా. అంటే నేను ప్రశ్నించాలంటే పెద్ద స్థాయి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలా నీకు? ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలయ్యా నీకు? ఎవరైనా ప్రశ్నించచ్చు ప్రజాస్వామ్యంలో. అర్హతలు హోదాలు లెక్కలేవు కరుణాకర్ రెడ్డి గారు. ఎస్ నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ చిన్న స్థాయి కార్యకర్త. అంటే కార్యకర్తలు అడిగితే సమాధానం చెప్పేదానికి నీకు లేదా? అంటే ఒక్కొక్కసారి సిబ్బంది వేరే పనుల్లో బిజీగా ఉన్నా, ఎందుకంటే 2021లోనో 2020లోనో ఆ సింహాచలం దేవస్థానం అప్పుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం చేస్తారు కదా, 3-4 రోజులు భారీ ఎత్తున చేస్తారు. అప్పుడు ఆ సిబ్బంది అంతా ఆ పనుల్లో ఉంటే అక్కడ సరిగ్గా టైంకి మేత పెట్టేవాళ్ళు లేక, మందులు ఆరోగ్యం బాగాలేని వాటికి మందులు వేసేవాళ్ళు లేక చాలా గోవులు చనిపోయినాయి అప్పుడు. అంటే అలా జరిగిందని అనట్లా, నేను గుర్తు చేస్తాను అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాంటి చాలా ప్రికాషన్స్ చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటి, డెఫినెట్గా వైసీపీ హిందూ మతాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తోంది, అందులో డౌటే లేదు. ధర్మ పరిరక్షణ అని చెప్పుకుంటూనే హిందూ మతానికి థ్రెట్గా తయారయ్యారు. దీన్ని జనం అర్థం చేసుకున్నారు, ఇంకా జనానికి అర్థమయ్యేలాగా చెప్పాలి మీలాంటి వాళ్ళు. అందులో డౌటే లేదు, హిందూ మతానికి వీళ్ళు థ్రెట్, ఒక రకమైన ప్రమాదకరంగా మారిన పరిస్థితి. ఇది ఎంత చెప్పాల్సిన అవసరం ఉందో, అట్ ది సేమ్ టైం ఈ గోశాల విషయంలో మీరు మరిన్ని అప్రమత్తమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నగా లాస్ట్ చివరి మాట, డిఎంకే బాటలో వైసీపీ నడుస్తోంది. అది ఓకే, తమిళనాడులో ఏ విధంగా ఇది ఇప్పుడు మాకు తెలిసిపోతుంది. యాంటీ హిందూ అజెండాతో ఈరోజు వీళ్ళు నడవాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి నాకు అనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడులో ఏ విధంగా అక్కడ డిఎంకే చేస్తా ఉందో హిందూ మత విశ్వాసాల మీద, హిందూ ఆలయాల మీద, వీళ్ళు పైకేమో చేస్తున్నట్టు నటించి ఈ రోజు డ్రామాలు ఆడుతున్నారు. రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఇప్పటికే నేను అదే చెప్తున్నా, దాన్ని ప్రజలకు ఎంతగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారో చేస్తూనే ఇటువంటి వాటిని, ఇటువంటి ఎక్కడ చిన్న చిన్న లోపాలు లేకపోతే ఇటువంటి లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు గతంలో కూడా మెంబర్గా చేశారు కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది మీ బోర్డు మొత్తం.
చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరు మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇలాంటి ప్రచారాలు కనుక నిజంగానే దుష్ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు అయితే మాత్రం ఖచ్చితంగా వీటి మీద చర్యలు అయితే ఉండాల్సిందే బోర్డు తరపు నుంచి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.